వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈ రోజు మనతోటి ఒక ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేసిన మనతోటి నటి కుమార్ గారు ఉన్నారు. వారి మాటలతో ప్రస్తుతం ఉన్న సినిమాల గురించి మనం తెలుసుకుందాం. ఇరుముడి సక్సెస్ మీట్ లో ఉంది కదా, సక్సెస్ ఉంది కదా సార్, మనకు దేశవ్యాప్తంగా చూసినట్లయితే చాలా సక్సెస్ ఉంది కదా. సో దాని గురించి మీరు ఏమంటున్నారు? దాని గురించి ఏమంటానికి ఉందండి, అది ఊహించని విజయం, ఊహించని అంటే ఒక చరిత్ర తిరగరాసింది. సినిమాలో కంటెంట్ బాగుంటే, కంటెంట్ ఉంటే సినిమా ఆడుతుందని, కథనం ఉంటే సినిమా ఆడుతుందని ఒక ఇడుముడి నిరూపించింది, ఒక లెనిన్ నిరూపించింది, ఒక లవ్ స్టోరీ నిరూపించింది. పాన్ ఇండియా అని సినిమాలు తీసుకెళ్ళి పాన్ ఇండియా 100 కోట్ల సినిమాలు తీసిన వాళ్ళందరికీ, డైరెక్టర్కి ఒక సవాల్ ఇది. ఎందుకంటే మీరు పాన్ ఇండియా అని తీసుకెళ్ళి మన తెలుగు నేలని మర్చిపోయారు కాబట్టి, తెలుగు నేల కోసం మంచి సినిమా తీయలేకపోతున్నారు కాబట్టి, ఒకప్పుడు హిందీ సినిమాలు టాప్లో ఉంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు టాప్ వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితికి రాకుండా మంచి సినిమా, మంచి కథనంతో సినిమా తీయాలి. ఆ కథనం సినిమాలు ఈ 4-5 సినిమాలు వచ్చాయి. దయచేసి పాన్ ఇండియా అని 100 కోట్లు పెట్టే బదులు 50 కోట్ల బడ్జెట్ 300 కోట్లు వస్తే నిర్మాత ఇంకొక ఇల్లు కట్టుకుంటాడు. లేదు అనుకుంటే మీలాగా పాన్ ఇండియా సినిమాలు తీస్తే 1 ఇల్లు అమ్ముకుంటాడు. కనుక నిర్మాతను ఆలోచించి సినిమాని తీసేటప్పుడు డైరెక్టర్ అందరూ కూడా ఒక్కసారి కథనం, కంటెంట్ బాగుంటే సినిమా థియేటర్లకు సినిమాలు వస్తాయి. సినిమా జనాలు చూడటానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. ప్రేక్షకుడు సినిమా చూడటానికి రెడీగా ఉన్నాడు. మీరు పాన్ ఇండియా అని చెప్పి మా నెత్తి మీద రేట్లు రుద్ది ప్రేక్షకుడి జోబులో చిల్లు పెట్టి 500-600 రూపాయలు కలెక్ట్ చేసి మీరు ఏం కథనం ఇస్తున్నారు? కిచిడి ఇస్తున్నారు. అంటే నార్త్కు ఒక ఫైట్ కావాలి, సౌత్కు ఇంకోటి కావాలి, 4 రేపులు కావాలి, మొత్తం హర్రర్ కావాలి, ఎఫెక్ట్ కావాలి, మాస్ పబ్లిక్ కావాలని చెప్పి సినిమాని చంపేస్తున్నారు కథనం లేకుండా. ఆ కథనంతో సినిమా ఇడుముడు వచ్చింది, బిగ్గెస్ట్ హిట్ అయింది. అలాగే ఎప్పుడు కూడా చూడలేదు కనివిని ఎరగని కలెక్షన్. 97లో చూశాను నేను, 97లో నేను 96 వస్తే రాములమ్మ సినిమా చూసాను. వస్తే రాములమ్మలో బళ్ళు కట్టుకొని సినిమా చూసి టికెట్ల ఖాళీ లేకుండా చూసిన రోజు మళ్ళీ రిపీట్ అయింది. కనుక అక్కడ రవితేజను ఇంకొకరినో కాదు, సినిమా బాగుంది, ఆ సినిమా హిట్ అయింది. కథ మూలం, ఆ కథనం మూలం. కనుక రవితేజకి హిస్టరీలోనే పెద్ద హిట్. ఊహకు కూడా ఇవాళ కూడా ఫుల్స్ అంటే వర్కింగ్ డే, ఇవాళ కూడా ఇవి ఉన్నాయి. కనుక ఆ బాధ, ఆ సినిమా పెద్ద హిట్ అయింది. కనుక ఇక్కడ ఈ సినిమాలు ఆల్రెడీ థియేటర్లు టైట్ ఉన్నాయి. టాక్సిక్ మీద కొంచెం ఎఫెక్ట్ పడుతుంది, ఎఫెక్ట్ కంపల్సరీ పడుతుంది. దాన్ని సెట్ చేసుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీ మీద ఉంది. ఆ ఇండస్ట్రీ సెట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు టాక్సిక్ రిలీజ్కు మనకు థియేటర్, ఇప్పుడు ఇరుముడికి ఉన్న టాక్సిక్ మన థియేటర్ ఇష్యూ అని అంటున్నారు కదా సార్, దాని గురించి ఏమంటారు? ఇష్యూ ఏముండదండి. ఇప్పుడు టాక్సిక్ అనేది ఇస్ ద ఇంటర్నేషనల్ మూవీ, బిగ్ మూవీ. ఎస్ అనేది మొత్తం టోటల్ మామూలు స్టార్ కదా, బిగ్ స్టార్. ఆ ఇంటర్నేషనల్ బిగ్ స్టారు సినిమాకి థియేటర్లు ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే హెవీ బడ్జెట్ కాబట్టి. అలాగని ఇక్కడ సినిమా ఆడుతున్న సినిమానికి కొంచెం కమిట్మెంట్స్ ఉంటాయి. బిఫోర్ మనం ఆ రోజు సినిమా అప్పుడు ఏం కమిట్మెంట్ చేశారు, అగ్రిమెంట్లు ఏం చేశారు, ఎన్ని థియేటర్లు ఉన్నాయి, మళ్ళీ 5 days తర్వాత తీయాలా వద్దా అనేది కొన్ని ఉన్నాయి. కనుక అనుకోకుండా హిట్ అయిపోయింది కాబట్టి దాన్ని కూర్చొని మాట్లాడి విశ్వనాథన్ సన్స్ కూడా హిట్ అయింది. అందుకే ఆ సినిమా, ఈ సినిమా అన్నీ కూడా మొత్తం దాన్ని సెట్ చేసుకోవాల్సిన బాధ్యత సెట్ చేస్తారు. పెద్దలు కూర్చుంటారు, మాట్లాడతారు. ఇక్కడ దిల్ రాజు గారు, మైత్రి వాళ్ళు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారని మీరే సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు తప్ప ఎవరికి ఏది లేదండి, ఏ డిస్కషన్ లేదు. ఇట్స్ అ గుడ్ మీటింగ్ అండ్ గుడ్ థింగ్. అండ్ అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుని హెల్తీగా అన్ని సినిమాలు ఆడాలి, అన్ని సినిమాలు బాగుండాలి. నాట్ ఓన్లీ డబ్బింగ్ మూవీ, ఈజ్ ఇంటర్నేషనల్ మూవీ అండ్ నేషనల్ మూవీ. అంటే నేషనల్ హీరో అయిన, నాట్ ఓన్లీ డబ్బింగ్ మూవీ. మనం రీసెంట్గా లాస్ట్ వీక్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలో ప్రీ రిలీజ్ మనకు ఈవెంట్లో చిన్న ఇష్యూ జరిగింది మనకు. సో దాని గురించి మీరు విద్యార్థులకు కానీ మనకి సినిమా వాళ్ళకి కానీ ఏమని చెప్తారు? మరి అది ముమ్మాటికి మల్లారెడ్డి గారి యూనివర్సిటీ తప్పు. సినిమా ఇండస్ట్రీకి మాకు సంబంధం లేదు, సినిమా యూనిట్కి సంబంధం లేదు. ఎందుకంటే సినిమా యూనిట్ ఏంటంటే మాకు వాళ్ళు రిక్వెస్ట్ చేశారంట. రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అయితే అక్కడ ఈవెంట్కి వెళ్ళారు, ఆ హీరో 4 తీసుకుని వెళ్ళారు. మా పబ్లిక్ బోల్డ్ మంది ఉన్నారు, మా స్టూడెంట్స్ ఉన్నారు. మా స్టూడెంట్స్ మేము ఈవెంట్ కోసం అందరినీ తీసుకొచ్చి మేమే చేస్తాం ప్రోగ్రామ్, రండి మాతో ఫోటోలుగా దిగండి, ఇక మాతోనే మీరు రండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆయన రిక్వెస్ట్ ప్రకారం మాకేముంటుంది, ఎక్కడ ఈవెంట్ జరుగుతుందంటే స్టూడెంట్ ఈ మధ్యన కాలేజీలకు వెళ్ళడం అంత అలవాటు పడ్డారు కాబట్టి వెళ్తాను ప్రయత్నం చేశారు. ఈనోటి ఎక్కడికి రమ్మంటే అక్కడ మాకు సెక్యూరిటీ ఉందా లేదా చెక్ చేసుకుంటారు, బౌన్సర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. మొత్తం 25,000 మంది అన్నారు, పోలీసులు బందోబస్తు అవన్నీ కూడా వాళ్ళు చూసుకున్నారు. అంతా అయిపోయింది. అక్కడ ఎస్ అనే హీరో నాట్ ఓన్లీ స్మాల్ మ్యాన్, ఇందాక కూడా మీకు చెప్పాను, నాట్ ఓన్లీ స్మాల్ మ్యాన్ ఈజ్ ద బిగ్ హీరో. అంటే ప్రభాస్కి ఎంత ఉందో అంత ఫాలోయింగ్ ఉంది ఆయనకి.
కనుక అలాంటి ఫాలోయింగ్లో ఉన్న వ్యక్తి మీద మనం పబ్లిష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. మల్లారెడ్డి గారు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రీతిరెడ్డి గారు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అవన్నీ చూసుకోకుండా వాళ్ళు మొత్తం లా అండ్ ఆర్డర్ని వదిలేశారు. లా అండ్ ఆర్డర్ని పట్టించుకోకుండా నేనే ఇండియా నెంబర్ 1, నేనే ఇండియా నెంబర్ 1, నేనే ఇండియా డబ్బా కొట్టుకొని చంపేస్తున్నాడు ఆ మల్లారెడ్డి అయితే. మల్లారెడ్డి కోడలు అయితే దాచుకుంటున్నారు డబ్బులు. నేనే నెంబర్ 1 అని చెప్పి ఆమెకు ఒక ఎమ్మెల్యే అంటే ఈయనకు ఒక ఎమ్మెల్యే, అల్లుడికి ఒక ఎమ్మెల్యే, ఆ కొడుకు ఎంపీ. అంటే ఈ మొత్తం టోటల్గా వీళ్ళకే ఇచ్చేయాలి సీట్లు. అంటే అలాగా పబ్లిక్ని చూపించి మీతో టోటల్గా రేపు ఉదయం పార్టీ మారుతున్నాడు కాబట్టి ఆ పార్టీలో మాకు ఇన్ని సీట్లు కావాలని అడిగే పరిస్థితికి వచ్చాడు మల్లారెడ్డి. అలాగా మల్లారెడ్డిని ఆయన కోసం డబ్బా కొట్టుకోవడం కాదు. పిల్లలకి నువ్వేమి ఇచ్చావు, పిల్లల తండ్రికి తల్లిదండ్రులకు ఏం భరోసా ఇచ్చావు, నువ్వు అప్లికేషన్లో ఏం పెట్టావు, నేను మంచి చదువు చెప్తాను, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ స్కూల్, సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం అంతా కూడా నేను నేర్పిస్తాను అని చెప్పి ఒక కాలం పెట్టి ఆ సర్టిఫికేట్లో నాకు ఇదిగో ఫీజు అని చెప్తున్నావు, ఆ ఫీజులో వైట్ బ్లాక్ అంటున్నావు, ఏదైతే అది మొత్తం టోటల్గా దోచుకుంటున్నారో అయిపోయింది. వాళ్ళకి గత్యంతరమైన పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు, అయిపోతుంది. ఓకే, దానికి తప్పలేదు. వాళ్ళు తీసుకున్నప్పుడు ఆ కాలంలో ఏం పెట్టావు, మేము ఈవెంట్ పెడతాం, సినిమా వాళ్ళతో ఫోటోలు ఇస్తాం, మేము మొత్తం హీరోతో ఫోటోలు ఇస్తాం, వాళ్ళతో ఫోటోలు ఇస్తాం, నేను చెప్పావా? అది కదా. మరి నువ్వు పిల్లల తల్లిదండ్రులకు నువ్వు ఏం మాట ఇచ్చావు, ఏం చేస్తున్నావు? ఈవెంట్కి తీసుకురావడం ఏంటి, బస్సులు ఎక్కించి ఈవెంట్లో ఫోటోలు తీసుకురావడం ఏంటి, వాళ్ళ కాళ్ళు ఇరిగిపోవడం ఏంటి, వాళ్ళ పరిస్థితి విషమం ఉండడం ఏంటి, తలెరగడం ఏంటి, లాఠీ చార్జ్ ఏంటి? మీకు ఫీజు కట్టి చదువుకోండి బాబు అంటే మీరు లాఠీ చార్జీ చేసి పిల్లల్ని అన్యాయంగా కొట్టడం ఏంటి? అసలు పిల్లల మీద దౌర్జన్యం ఏంటి? అసలు పిల్లల్ని జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఈవెంట్లకు వాడటం ఏంటి? ఇలాంటి వాళ్ళకి మనం కాలేజీ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలా? మరి గవర్నమెంట్ చూడకుండా ఊరుకుంటుందా? లేకపోతే మల్లారెడ్డి గారు అని చెప్పేసి వదిలేస్తుందా? మరి పీతిరెడ్డి గారు అని చూసి వదిలేస్తుందా? నరేంద్ర మోడీ గారి దగ్గర అని చెప్పి వదిలేస్తుందా? సెంట్రల్ యూనివర్సిటీలో ఇండియాకి ఈయనే నెంబర్ 1 కాబట్టి మనుషులను చంపేసిన వెళ్ళిపోతుందా? మరి ఆయన అరెస్ట్ చేయరా? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే పిల్లల్ని ఎంతో కష్టపడి అప్పులు చేసి బాధపడి చదివించుకోవడానికి డబ్బు కడుతుంటే వాళ్ళని తీసుకొచ్చి ఒక జూనియర్ ఆర్టిస్టులు చేసి సినిమా వాళ్ళకి తీసుకొచ్చి నువ్వు ఇదిగో మీరు సినిమా ఫోటోలు దిగండి అని చెప్పి వాళ్ళని కొట్టి వాళ్ళని లాఠీచార్జ్ చేసి వాళ్ళ ప్రాణం మీద తీసుకొచ్చిన పరిస్థితిని వీళ్ళని ఏం చెయ్యాలి అనేది ఒకటి. నేను ఇండియా నెంబర్ 1 కాదు. నీ పిల్లలు నువ్వు స్టూడెంట్స్ నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్రశ్నించిన వాడిని దౌర్జన్యం చేస్తావు, ప్రశ్నించిన వాడిని రౌడీలు ఇచ్చి మొత్తం ఆఫీసులు కొల్లగొడతావు, బద్దలు కొడతావు, కొట్టునే ఉంటావు. అంటే నిన్ను అడిగిన వాళ్ళు లేరా? గవర్నమెంట్ నిన్ను అడగదా? పోలీసులు పట్టించుకోరా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుల మీద తిరగబడతావు, మొత్తం పోలీసుల మీద తిరగబడతావు, ఎవరైనా జర్నలిస్టుల మీద తిరగబడతావు. అంటే నీకు ఎదురు లేదని నిరూపించుకుంటున్నావా మల్లారెడ్డి గారు అని నేను అడుగుతున్నా. మరి రేవంత్ రెడ్డి గారు చూసి చూడనట్టు వదిలేస్తాడా? విద్యాశాఖ మంత్రిగా చూసి చూడనట్టు వదిలేస్తాడా? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే మిమ్మల్ని చదివించడానికి మాత్రమే ఇచ్చారు సినిమా ఈవెంట్లకి. మీలాగ పిల్లల్ని తీసుకొచ్చి ఈ విధంగా చేయకూడదు, అది పద్ధతి కాదు, అది సభ్యత కాదు. మీకు ఇస్తున్న ఫీజుకి ఈవెంట్లకి జూనియర్ ఆర్టిస్టులో బస్సులు ఎక్కించి తీసుకొచ్చి ఈవెంట్లు చూపించడానికి కాదు, చదివించడానికి తీసుకొచ్చారు. కనుక మీలాంటి వాళ్ళని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. ఏ అన్యం పుణ్యం ఎరగని అల్లు అర్జున్ గారు ఏవైనా తెలుసా? ఏ పాపం పుణ్యం తెలియదు ఆయనకి. ఆయన వెళ్ళాడు, సినిమా చూశాడు, తొక్కుసలాట జరిగింది, తొక్కుసలాటలో ఎవరో ఒకళ్ళు చనిపోతే అయినా కూడా ఆయన్ని స్పందించి ఆమెకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ పిల్లడిని ఎంత దాకా ఉంటే అంత దాకా నేనే చేస్తాను అని చెప్పి మాట ఇచ్చి అంత చేస్తే బిగ్గెస్ట్ స్టార్, అలాంటి స్టార్ను ఒక్కరోజు జైల్లో పెట్టారే, అరెస్ట్ చేశారే, అన్యాయంగా అరెస్ట్ చేశారే. అసలు తెలియని వ్యక్తి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అక్కడ సిఏని డిఎస్పీని వాళ్ళని సస్పెండ్ చేయాలి, అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే రిపోర్ట్ ఇవ్వకున్నందుకు, అంటే జనాలు పబ్లిక్ వచ్చేసారని చెప్పకుండా ఇవ్వనందుకు. అంటే ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారే. ఇప్పుడు మల్లారెడ్డి గారు పొలిటికల్ లీడరేనా? మల్లారెడ్డి గారు నరేంద్ర మోడీకి దగ్గరేనా? మల్లారెడ్డి గారు అమిత్ షా గారికి దగ్గరేనా? అంటే 4 ఎంపీ టికెట్లు మొత్తం డబ్బులు లక్షల కోట్ల ఆస్తుంది, ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతాడేనా?
మరి ఆయన అరెస్ట్ చేయట్లేదంటే న్యాయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నా, చట్టం ఎక్కడ నడుస్తుందో అని అడుగుతున్నా. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ జనాలు 1కి 10 ఇంతలు ఎస్ వస్తున్నాడు ఉంది అని మీరు ఎందుకు లెక్క చేసుకోలేదు అని అడుగుతున్నా. స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ఎందుకు సస్పెండ్ చేయలేదని అడుగుతున్నా. డిఎస్పీకి మేమో ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. మల్లారెడ్డి గారిని ప్రీతిరెడ్డి గారిని మరి ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నా. వాళ్ళందరినీ రెచ్చగొట్టి పబ్లిక్ అందరినీ కూడా మొత్తం ఎస్ అయితే సినిమా యూనిట్కి ఏం సంబంధం లేదు. సినిమా యూనిట్ మీ క్యాలేజ్ ఎవరినో రమ్మన్నారు, వచ్చారు అంతే తప్ప వాళ్ళకి ల్యాండ్ ఆర్డర్ విషయం కానీ ఇంకోటి కానీ వాళ్ళకేం తెలియదు. వాళ్ళకి ఏ పాపం పుణ్యం తెలియదు. సినిమా యూనిట్కి ఏం తెలుస్తుంది? మీరు ఆహ్వానించారు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నారు, ఉన్నాయంటే వచ్చాడు ఆయన. కాకపోతే మీరు మీరు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నది ల్యాండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు చూసుకోవాలా, మన కాలేజీ యాజమాన్యం చూసుకోవాలా. నేను నెంబర్ 1 ఇండియా నెంబర్ 1 డబ్బా కొట్టి చచ్చిపోతున్నాం. ఆయన ఇంకొక ఆయన ఉంటాడు, డబ్బులు ఊరికినే రావు అని. ఆ టైపులో నేను నెంబర్ వన్ అని వాగుతూనే ఉంటాడు. మరి దీనికి ఏం చేయాలి? ఆన్సర్ చెప్తాడో చెప్పాలా? మొత్తం ఎవరైతే ఉన్నారో అందరికీ క్షమాపణ చెప్తావా? వాళ్ళకు మొత్తం టోటల్గా ఎవరైతే వాళ్ళు గాయపడ్డారో వాళ్ళు ఏం పడ్డారో వాళ్ళ కుటుంబానికి ఏం సమాధానం చెప్తావు? నీ కుటుంబం అయితే ఏం సమాధానం చెప్తావు, ఆ కుటుంబం అయితే ఏం సమాధానం చెప్తావు చెప్పాలి. అడిగినోడిని రౌడీజం చేయడం కాదు. తెలంగాణ మీదే కాదు, అందరిది ఉంది. తెలంగాణలో డబ్బులు మీరు దోచుకుంటున్నారు అని నేను చెప్తున్నా. ఎస్, నిరూపించమంటే ఏ ఫీజు ఎంతో చెప్పమంటే చెప్తాను. లైవ్కి వస్తానంటే ఎవరైనా చెప్పమంటే చెప్తాను. మల్లారెడ్డి గారిది. మల్లారెడ్డి కాలేజ్ అనే బ్రాండ్ కాదు, దాచుకోవడం, దాన్ని పొలిటికల్లో మాఫీ చేయడం. అందుకే దీనికి కేటీఆర్ గారు సమాధానం చెప్తారా? కేసీఆర్ గారు సమాధానం చెప్తారా? కేటీఆర్ గారు ఇది కరెక్ట్ అంటారా? దానికి కూడా ఆయన చెప్పాలి. ఎందుకంటే కేటీఆర్ గారు అత్యంత ఆప్తుడు, పార్టీ నాయకుడు కనుక మరి ఆ పిల్లలకు దెబ్బలు తగింది మరి ఖండిస్తాడా, లేకపోతే మనం పొలిటికల్ లీడర్ మన మనిషి కదా అని చెప్పి సమర్థిస్తాడా అనేది ఒకటి. రేవంత్ రెడ్డి గారు మరి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయిస్తాడా, లేకపోతే మళ్ళానే కదా మొత్తం అందరూ మనకే వస్తారు కదా, పార్టీలోకి వస్తారు కదా అనుకుంటాడా అనేది రేవంత్ అన్న కూడా నిర్ణయం తీసుకోవాలా. ఎందుకంటే మరి డిపార్ట్మెంటు మరి యాక్షన్ తీసుకుంటుందా, లేకపోతే ఎంక్వైరీ చేసి వదిలేస్తుందా, తూతూ మంత్రంగా చేస్తుందా అనేది నిర్ణయం తీసుకోవాలా. ఎందుకంటే ఇది టీంకి ఎటువంటి సంబంధము లేదు. ఇక్కడ ఓన్లీ బాధ్యులు శిక్ష పడవలసింది కాలేజీ యాజమాన్యం. పిల్లలు దెబ్బలు తిన్న లాఠీచార్జ్ ఎందుకు బస్సులు ఎక్కి తీసుకొచ్చారు, ఎందుకు లాఠీచార్జ్ చేశారు, ఎందుకు మొత్తం టోటల్గా మొత్తం అన్ని పడిపోయేటట్టు మీరు కరెక్ట్గా చేసి పిల్లలు కరెక్ట్గా మానిటరింగ్ చేయలేదు. పిల్లలు మీకు వచ్చి తల్లిదండ్రులు ఫీజులు కడితే వాళ్ళ లాఠీచార్జ్ చేయడం కోసం ఆ జూనియర్ ఆర్టిస్టులో సినిమా మొత్తం ఈవెంట్కి తీసుకొచ్చి వాళ్ళ మొత్తం టోటల్గా వాళ్ళని చూపించి మీరు డబ్బులు దోచుకోవడమా? అంటే వాళ్ళని చూపించి సినిమాలను చూపించి మాకు ఇదిగో ఇంత మంది మార్బలం ఉంది, మాకు టికెట్లు కావాలని చెప్పి ఎంపీ ఎమ్మెల్యేలు దోచుకోవడానికి మీరు చేస్తున్న బల ప్రయోగమా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ కోసం స్టూడెంట్స్ని బలిపశం చేస్తారని అడుగుతున్నాను నేను. ఈ మాట్లాడుతున్న మాటలన్నీ నిజాలు, అబద్ధాలు కావు. ఇది నిజం. ప్రతి తల్లిదండ్రులు నిజంగా తెలుసుకుంటే, ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకుంటే, ప్రతి తల్లిదండ్రులు మేము డబ్బు కడుతుంది ఎక్కడి నుంచి కడుతున్నాం, ఏ కష్టాలు పడుతున్నాం, ఏ అప్పులు చేస్తున్నాం, ఏ బాధలు పడుతున్నాం. మల్లారెడ్డి కాలేజీలో మా పిల్లలు చదువుకుంటున్నారు, టాప్ క్యాడర్కి వెళ్ళాలనుకున్న పిల్లల్ని ఈ విధంగా చేయడం కరెక్టా కాదా అనేది ఆ తల్లి, ఆ తండ్రి, ఆ పిల్లడు మీరు కామెంట్ చేయండి. ఇది లేదు, మా పిల్లలు ఇలాగే వెళ్తారు, మా పిల్లలు ఇలాగే అలవాటు, మా పిల్లలకు చదువొద్దు, మల్లారెడ్డి అన్న ఇది విధంగా తీసుకెళ్తాడా, మల్లారెడ్డి అన్న ఈ విధంగా తీసుకెళ్తాడు, మల్లారెడ్డి అని మేము సమర్థిస్తున్నాం అంటే మీరు ఓటేయండి, మళ్ళీ తీసుకొని వెళ్ళి ఆ మల్లారెడ్డి అందరూ పెట్టండి. లేదు అనుకుంటే ఇది తప్పు అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, మీ నట్ కుమార్.